అందరికీ నమస్కారం. మిథునరాశివారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథునరాశివారు బుద్ధి కుశలతతో, చురుకైన మేధస్సుతో వెలిగిపోయే ప్రతిభావంతులు. బుధగ్రహం అధిపతిగా కలిగిన ఈ రాశివారు మాటకారిత్వంలో దిట్టలు, వాక్చాతుర్యం కలవారు. ఏది అడిగినా చక్కగా సమాధానమిచ్చే నేర్పు వీరిది. వీరి మనసు చాలా వేగంగా ఆలోచిస్తుంది. అందుకే ఒకేసారి అనేక పనులు చేయగలరు. కంప్యూటర్లు, కమ్యూనికేషన్, పత్రికలు, రచన, విద్య, మార్కెటింగ్ వంటి రంగాలలో మిథునరాశివారు తమ సహజ ప్రతిభను చూపుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త ప్రజలను కలవడంలో ఎంతో ఆసక్తి చూపుతారు. వాయుతత్వం కలిగిన మిథునరాశివారు చాలా సంచారప్రియులు. ఒకే చోట ఎక్కువ కాలముండలేరు. నిరంతరం మార్పు కావాలని కోరుకుంటారు. వీరి జీవితం రంగురంగుల పూలతోటలాంటిది. బహుముఖ ప్రజ్ఞ, విభిన్న ఆసక్తులు కలిగి ఉంటారు. జిజ్ఞాస, కుతూహలం వీరిలో ఎక్కువ. చిన్నప్పటి నుండే అనేక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలు చూడటం వీరికి ఇష్టం. వీరి సంభాషణా నైపుణ్యం, హాస్యప్రియత్వం, తెలివితేటలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మిథున రాశివారి నుంచి గొప్ప స్నేహితులు తయారవుతారు. ఎవరితోనైనా కలుపుగోలుగా మాట్లాడగలరు. తమ చుట్టూ ఉన్న వారిని నవ్వించగలరు. స్నేహంలో చాలా తెలివైన సలహాలు ఇస్తారు. సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొంటారు. రెండు ముఖాలు ఉన్న రాశి కాబట్టి వీరి వ్యక్తిత్వంలో రెండు వైపులా చూడవచ్చు. ఒకవైపు చిలిపితనం, మరోవైపు తీవ్రమైన ఆలోచనలు. వీరు బహిరంగంగా స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ తమ లోతైన భావాలను అందరితో పంచుకోరు. మిథున రాశివారి మనసు సూక్ష్మంగా అన్ని గ్రహిస్తుంది. అందుకే చాలామందిని సులభంగా అర్థం చేసుకోగలరు. వృత్తి విషయంలో మిథునరాశివారు చాలా సృజనాత్మకంగా, సవాలుగా ఉండే రంగాలను ఇష్టపడతారు. ఒకే రకమైన పని ఒకే చోట కూర్చుని చేయడం వారికి విసుగు పుట్టిస్తుంది. వీరు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని, మెదడుకు పని కలిగించే విషయాలు చేయాలని కోరుకుంటారు. పత్రికారంగం, మీడియా, అమ్మకాలు, మార్కెటింగ్, భాషాంతరీకరణ, బోధన, సాఫ్ట్వేర్ వంటి రంగాలలో వీరు తమ సహజ ప్రతిభను చూపుతారు. కళలు, సంగీతం, సాహిత్యం వంటి రంగాలలో కూడా వీరు గొప్ప విజయాలు సాధిస్తారు. వీరికి నేర్చుకునే మనస్తత్వం, వేగంగా సమాచారాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం మిథునరాశి చివరి దశలో జన్మించినవారు ప్రశాంతత, స్థిరత్వాన్ని కోరుకుంటారు. ప్రారంభ దశలో జన్మించినవారిలో అశాంతి, కదలిక ఎక్కువగా కనిపిస్తుంది. కాలం గడిచేకొద్దీ వీరిలో పరిపక్వత పెరిగి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వీరిలోని ద్వంద్వ స్వభావం సమతుల్యంగా మారుతుంది. తమ అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. పెద్దవారి ఆశీర్వాదం, గురువు కృప ఉంటే మిథున రాశివారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధిస్తారు. వీరి జీవితంలో బంగారుకాలం 32 నుండి 48 సంవత్సరాల మధ్య ఉంటుంది. మిథునరాశివారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 27వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథునరాశివారికి ఈ ఆదివారం చాలా అనుకూలమైనది. మీ ఇంట్లో సామరస్యముంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో పెద్దలతో మంచి సమయం గడుపుతారు. వారు మీతో సంతోషంగా ఉంటారు. మీ మాటలతో, వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకుంటారు. పరస్పర అవగాహనతో ముందుకు సాగుతూ ఇంట్లో ఆనందం నిలుపుకోండి. ఏదైనా చిన్న అపార్థాలు వస్తే మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ దినచర్య చక్కగా నిర్వహించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శారీరక శ్రమ చేయడానికి ఇది మంచి సమయం. కాలినడక, యోగా వంటి సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి, మనస్కు ఉత్తేజం కలుగుతుంది. ఆహారపు విషయాలలో జాగ్రత్త వహించండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. పచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలమైనది. మీ సహోద్యోగులతో చక్కగా మరియు సహకరించడం వలన పని ప్రదేశంలో మంచి వాతావరణం నెలకొంటుంది. పనిచేసేటప్పుడు సృజనాత్మకంగా ఆలోచించడం వలన అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ చిన్న చిన్న విజయాలను జరుపుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ వైపు రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో ఈ రోజు మీకు అనుకూలమైనది. వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉండవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది. భవిష్యత్తు కోసం కొంత డబ్బును దాచుకోవడం ఉత్తమం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ప్రస్తుతమున్న ఆర్థిక వనరులను సరిగ్గా నిర్వహించుకోండి.
వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. క్లయింట్లతో, భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా వ్యాపారం విస్తరిస్తుంది. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. కొత్త ఒప్పందాలకు సంతకాలు చేయవచ్చు. విద్యార్థులకు ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎక్కువ శ్రద్ధతో చదవడం వలన ఫలితాలు మెరుగుపడతాయి. సహవిద్యార్థులతో కలిసి చదవడం వలన క్లిష్టమైన విషయాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆటలు, వినోదాలకు సమయం కేటాయించడం మంచిది, కానీ చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి. వివాహితులకు ఈ రోజు అనుకూలమైనది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇరువురి మధ్య అనుబంధం బలపడుతుంది. కలిసి కుటుంబ నిర్ణయాలు తీసుకోవడం వలన పరస్పర అవగాహన పెరుగుతుంది. కొన్ని చిన్న విషయాలలో భేదాలు రావచ్చు, కాని సహనంతో పరిష్కరించుకోవడం మంచిది. కలిసి ఏదైనా వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సంబంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. వ్యతిరేక లింగానికి చెందిన వారిపట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీ ప్రియమైన వ్యక్తితో మధురమైన క్షణాలను గడుపుతారు. ఒకరిపట్ల ఒకరు అభిమానం, గౌరవం చూపించడం వలన సంబంధం మరింత బలపడుతుంది. కలిసి గడిపే సమయాన్ని పెంచడం వలన అనుబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు సంతోషకరమైన క్షణాలను అందిస్తుంది. ఏప్రిల్ 28వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథునరాశివారికి ఈ సోమవారం కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ప్రబలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వారితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీరు పిల్లల పట్ల బాగా ప్రవర్తించడం వలన వారితో మీ అనుబంధం బలపడుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రియమైన బంధువులు ఇంటికి రావచ్చు. వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య విషయంలో ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ శరీరం, మనసు ఉత్తేజంతో నిండి ఉంటాయి. జీవనశైలిలో మంచి మార్పులు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. నియమిత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త వహించాలి. సరైన నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలమైనది. మీ పనితీరు మీద అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తారు. ఇందుకు అనుకూలమైన రోజు. ప్రమోషన్, జీతం పెంపు వంటివి లభించే అవకాశముంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థిక విషయాలలో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడులు పెట్టే అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం. పాత అప్పులు తీర్చుకోవడానికి, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి అనుకూలమైన రోజు. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సరైన ప్రణాళిక వేసుకోండి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. రెస్టారెంట్ మరియు ఆహార వ్యాపారంతో సంబంధమున్నవారికి ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. దీనికి మీరు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వలన వ్యాపారం విస్తరిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు మేలుగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. సహవిద్యార్థులతో కలిసి చదవడం వలన క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. లైబ్రరీలో అదనపు సమయం గడపడం వలన విద్యార్థి జీవితంలో ప్రగతి సాధించవచ్చు. వివాహితులకు ఈ రోజు ఆనందకరమైనది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం పెరుగుతాయి. కుటుంబ విషయాలను కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వడం వలన సంబంధం మరింత మధురంగా ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు విశేషమైనది. మీరు మీ ప్రేమ భాగస్వామికి ప్రపోజ్ చేయవచ్చు. ఇందుకు అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వ్యక్తితో మీ భావాలను పంచుకోవడం వలన సంబంధం మరింత దృఢపడుతుంది. కలిసి గడిపే సమయాన్ని పెంచడం వలన అనుబంధం బలపడుతుంది. ఒకరి భావనలను మరొకరు గౌరవించడం వలన ప్రేమ సంబంధం సున్నితంగా కొనసాగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు మంచి తీర్పు లభిస్తుంది. ఏప్రిల్ 29వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథునరాశివారికి ఈ మంగళవారం కుటుంబంలో సామరస్యం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు, సంభాషణలు ఉంటాయి. మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. ఇది ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఇంట్లో కొన్ని మార్పులు, అలంకరణలు చేయవచ్చు. పిల్లల విద్య, భవిష్యత్తుపై దృష్టి పెట్టవచ్చు. మీ ప్రియమైన బంధువులతో కలిసి సమయం గడపడం వలన అనుబంధాలు మరింత బలపడతాయి.
ఆరోగ్య విషయంలో ఈ రోజు జాగ్రత్త అవసరం. మీ రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం మంచిది. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉండటానికి ప్రయత్నించండి. విశ్రాంతికి తగినంత సమయం కేటాయించండి. నీటిని తగినంత తీసుకోవడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలనొప్పి, జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ బాధ్యతలు, విధుల నుండి వెనక్కి తగ్గకుండా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన తప్పులు జరిగే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం వలన పని వాతావరణం మెరుగుపడుతుంది. కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు, కానీ నిరాశ చెందకుండా శ్రమించడం మంచిది. ఆర్థిక విషయాలలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. పొదుపు చేయడం, భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం అవసరం. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా హామీ ఇవ్వడం మానుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురొస్తాయి, కాని మీ అనుభవం, నైపుణ్యంతో వాటిని అధిగమించగలరు. పరిచయస్తులతో వాదనలకు దిగకపోవడం మంచిది. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. మోసపూరితంగా, తప్పుడు వాగ్దానాలతో ఎవరినీ మభ్యపెట్టకుండా ఉండటం మంచిది. భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలు వస్తాయి కాబట్టి ఓపికగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు సవాళ్లతో కూడినది. చదువులో ఏకాగ్రత తగ్గవచ్చు, కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు, కాని ఉపాధ్యాయుల సహాయంతో వాటిని అధిగమించవచ్చు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు చదువుకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. పాత నోట్స్, ప్రశ్నపత్రాలను చదవడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహితులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు, కాని సహనంతో, అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం వలన సంబంధం మరింత బలపడుతుంది. కలిసి సమయం గడపడం వలన ఒత్తిడి తగ్గి, అనుబంధం మరింత దృఢపడుతుంది. అవసరమైన విషయాలను ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా పంచుకోవడం మంచిది. ప్రేమికులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు, కాని సహనంతో పరిష్కరించుకోవచ్చు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వలన సంబంధం బలపడుతుంది. పాత తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రయత్నించండి. కలిసి బయటకు వెళ్లడం, సరదాగా గడపడం వలన సంబంధం మరింత మధురంగా ఉంటుంది. ప్రేమ సంబంధంలో పారదర్శకత, నిజాయితీ ముఖ్యం. మిథునరాశివారు చేసుకోవలసిన పరిహారాలు. మిథునరాశివారు బుధవారం పచ్చని పుష్పాలతో, గరికతో గణపతిని పూజించడం వలన సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజూ ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన బుధుని అనుగ్రహం లభిస్తుంది. పచ్చని వస్త్రాలు ధరించడం, రాగిపాత్రలో నీరు తాగడం, పచ్చని మొక్కలు పెంచడం వలన మిథునరాశివారికి శని, రాహు, కేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మిథునరాశివారు ఆదివారం సూర్యాస్తమయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక సమస్యలు నివారించడానికి వెండి నాణెం, శనగలు దానం చేయడం మంచిది. సోమవారం శివాలయంలో జలాభిషేకం చేయించడం ద్వారా మీలోని మొండి స్వభావం తగ్గుతుంది. దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, ప్రేమ విషయాలలో సమస్యలు ఉన్నవారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన పరిహారం లభిస్తుంది. మంగళవారం హనుమంతునికి సింధూరం అర్పించడం, గాయత్రి మంత్ర జపం చేయడం వలన మిథునరాశివారికి కష్టాలు తొలగిపోతాయి. ప్రతి గురువారం తులసి మొక్కకు నీరు పోయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి ఆరోగ్యం, శుభాలు కలుగుతాయి. పాదరక్షలు లేదా అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పరిహారాలు జ్యోతిష్యం ప్రకారం మిథునరాశివారికి గణనీయమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.